సైనిక్ నవోదయ ఆన్లైన్ క్లాసెస్ అండ్ ఆన్లైన్ ఎగ్జామ్స్ కోసం మీకు డిస్క్రిప్షన్లో యాప్ లింక్ అనేది ప్రొవైడ్ చేశారు. యాప్ లింక్ అనేది క్లిక్ చేసినట్లయితే మీకు యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇన్స్టాల్ చేసుకొని క్లాసెస్ అనేది వినొచ్చు. ప్రీవియస్ క్లాసెస్లో మనం నెంబర్ సిస్టమ్ 2 టైప్స్ అని చెప్పాము. డెసిమల్ నెంబర్ సిస్టమ్ అండ్ రోమన్ నెంబర్ సిస్టమ్. డెసిమల్ నెంబర్ సిస్టమ్ అగైన్ 2 టైప్స్, ఇండియన్ నెంబర్ సిస్టమ్ అండ్ ఇంటర్నేషనల్ నెంబర్ సిస్టమ్. ఇండియన్ అండ్ ఇంటర్నేషనల్ నెంబర్ సిస్టంలో టోటల్గా 9 ప్లేస్ వాల్యూస్ వస్తాయని చెప్పాము. ఇండియన్లో 9 ప్లేస్ వాల్యూస్ వస్తాయి, ఇంటర్నేషనల్లో కూడా 9 ప్లేస్ వాల్యూస్ వస్తాయి. అవి ఎలా రిప్రజెంట్ చేయాలో కూడా డిస్కస్ చేశాము. నెంబర్ నేమ్ ఎలా రాయాలి, నెంబర్ నేమ్ ఇచ్చినప్పుడు డిజిట్స్లో ఎలా రాయాలనేది నేర్చుకున్నాం. నెక్స్ట్ రోమన్ నెంబర్ సిస్టమ్. రోమన్ నెంబర్ సిస్టంలో టోటల్గా 7 సింబల్స్ ఆర్ లెటర్స్ అన్నవి యూస్ చేస్తాము. ఇందులో క్వశ్చన్స్ ఎలా అడుగుతారు, హౌ మెనీ డిజిట్స్ ఆర్ యూస్డ్ ఇన్ రోమన్ నెంబర్ సిస్టమ్ అని కూడా అడగచ్చు. ఎన్ని? 7. ఏంటవి? I, V, X, L, C, D, M. I means 1, V means 5, X 10, L 50, C 100, D 500, M 1000. ఈ రోమన్ న్యూమరల్స్, దట్ మీన్స్ ఈ సింబల్స్ యూస్ చేసి మనం నెంబర్ నేమ్ రాయడానికి, నెంబర్ అనేది ఈ రోమన్ న్యూమరల్స్లో రిప్రజెంట్ చేయడానికి కొన్ని రూల్స్ అన్న ఉన్నాయి. అందులో మొదటిది ఏంటంటే సేమ్ నెంబర్ని మనం రిపీటెడ్గా రాసినట్లయితే దీన్ని అడిషన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఐ నేను 2 టైమ్స్ రాసాను, సేమ్ నెంబర్ రిపీటెడ్గా వచ్చినట్లయితే అడిషన్ చేయాలి. నెక్స్ట్ I 3 టైమ్స్ వచ్చినట్లయితే 1 + 1 + 1 3. నెక్స్ట్ X 30. The first rule. Next, second one. Big numeral ki left side small numeral వచ్చినట్లయితే, big numeral that means V is 5, I is 1. 5 ki left side small or before small number వచ్చినట్లయితే we do subtraction. That means V అంటే 5, బిఫోర్ స్మాల్ నెంబర్ వచ్చింది కాబట్టి, స్మాల్ న్యూమరల్ వచ్చింది కాబట్టి ఏం చేయాలి? -4. 5 - 1 4. నెక్స్ట్ థర్డ్, బిగ్ నెంబర్కి రైట్ సైడ్ స్మాల్ నెంబర్ వచ్చినట్లయితే we do addition. 5 + 1 6. బిగ్ నెంబర్కి బిఫోర్ ఆర్ లెఫ్ట్ సైడ్ స్మాల్ న్యూమరల్ వచ్చినట్లయితే సబ్స్ట్రాక్షన్ చేయాలి. బిగ్ న్యూమరల్ నుంచి స్మాల్ న్యూమరల్ని సబ్స్ట్రాక్ట్ చేయాలి. అలా కాకుండా బిగ్ న్యూమరల్కి స్మాల్ న్యూమరల్ అనేది రైట్ సైడ్ వచ్చినట్లయితే అడిషన్ చేయాలి. 5 + 1 6. నెక్స్ట్ ఇన్ బిట్వీన్ బిగ్ న్యూమరల్స్ స్మాల్ న్యూమరల్ వచ్చినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చినట్లయితే 100, L means 50, స్మాల్. ఈ 2 న్యూమరల్స్లో కంపేర్ చేస్తే X అనేది స్మాల్, C అంటే 100, 10, 50. ఇలా వచ్చినట్లయితే ఫస్ట్ వచ్చిన బిగ్ న్యూమరల్ని మీరు అలాగే రాసుకోవాలి. నెక్స్ట్ న్యూమరల్ రైట్ సైడ్ ఉన్న బిగ్ న్యూమరల్ నుంచి స్మాల్ న్యూమరల్ అనేది సబ్స్ట్రాక్ట్ చేయాలి. 50 - 10. 100 + 40 140. These are the 4 rules. ఈ 4 రూల్స్ మీరు ఫాలో అయినట్లయితే రోమన్ న్యూమరల్స్లో నెంబర్ అనేది ఈజీగా రాయొచ్చు. ముందుగా మనం 1s, 10s, 100s అన్నవి ఎలా రాయాలి రోమన్ న్యూమరల్స్లో చూద్దాం. 1 I, 2 I, 3 I,
4 IV. ఇక రూల్స్ లో చెప్పాము, బిగ్ న్యూమరల్ కి లెఫ్ట్ సైడ్ స్మాల్ న్యూమరల్ వచ్చినట్లయితే సబ్స్ట్రాక్షన్ చేయాలి. 5 - 1 4. బిగ్ న్యూమరల్ కి రైట్ సైడ్ వచ్చినట్లయితే అడిషన్ చేయాలి. 5 + 1 6. 5 plus double A means 2, 5 plus 2 7, 5 plus 3 8, 9. IX బిఫోర్ స్మాల్ నెంబర్ వచ్చింది కాబట్టి సబ్స్ట్రాక్షన్ చేయాలి. 10 - 1. X 10. X double X. 10 plus 10 20. Triple X. 10 plus 10 plus 10 30. XL. బిగ్ నెంబర్ కి బిఫోర్ స్మాల్ న్యూమరల్ వచ్చింది, ఏం చేయాలి? సబ్స్ట్రాక్షన్ చేయాలి. 50 - 10. L. బిగ్ నెంబర్ కి బిగ్ న్యూమరల్ కి ఆఫ్టర్ స్మాల్ న్యూమరల్ వచ్చింది, 50 + 10 అడిషన్ చేయాలి. Let's XC. Here XC. C means 100. X 10. బిఫోర్ స్మాల్ న్యూమరల్ వచ్చింది కాబట్టి బిగ్ న్యూమరల్ నుంచి స్మాల్ న్యూమరల్ ని ఏం చేయాలి? సబ్స్ట్రాక్షన్ చేయాలి. 100 - 10 ఏమైతుంది? 90. సి. నెక్స్ట్ హండ్రెడ్స్. 100 అంటే ఏం రాయాలి? సి. డబల్ సి. ట్రిపుల్ సి. 400. D means 500. C means 100. బిగ్ న్యూమరల్ కి బిఫోర్ లెఫ్ట్ సైడ్ స్మాల్ న్యూమరల్ వచ్చింది కాబట్టి ఏం చేయాలి? సబ్స్ట్రాక్షన్. డిసి ఆఫ్టర్ స్మాల్ న్యూమరల్ వచ్చింది కాబట్టి ఏం చేయాలి? అడిషన్. డిసిసి. సిఎం. హియర్ సి అంటే ఎంత? 100. ఎం మీన్స్ 1000. బిగ్ న్యూమరల్ కి బిఫోర్ స్మాల్ న్యూమరల్ వచ్చింది, ఏం చేయాలి? సబ్స్ట్రాక్షన్. 1000 - 100 900. వన్స్, టెన్స్, హండ్రెడ్స్ మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే ఈజీగా రోమన్ న్యూమరల్స్ లో మనం నెంబర్ అనేది రిప్రజెంట్ చేయొచ్చు. ఇందులో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సినవి 4 9 40 90 400 900. 4 9 40 90 400 and 900. ఇవి ఎక్కువ మర్చిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి.